తెలంగాణ నుంచి అమాత్య యోగం పట్టేదెవరికి? ఎవరు కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ ఖాయం చేసుకోబోతున్నారు? 2019లో 4 ఎంపీలను అందించిన తెలంగాణ ఈసారి దానికి రెట్టింపు సంఖ్య అంటే 8 మందిని కమలం ఖాతాలో వేసింది. సీనియర్ నాయకుడిగా ఉన్న కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, నగేష్, డీకే అరుణ, విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావులు ఈసారి కమలం ఎంపీలుగా విజయం సాధించారు. కిందటిసారి మంత్రివర్గంలో కిషన్ రెడ్డికి అమాత్య యోగం దక్కింది. ఈసారి ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. కిషన్ రెడ్డితో పాటు ఈటెల, బండి, డీకే అరుణ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. 8 మంది ఎంపీల్లో కిషన్ రెడ్డి పేరు దాదాపు ఖరారు కాగా మరో ఎంపీకి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ మొదటి నుంచి బీసీ సీఎం నినాదాన్ని ఎంచుకుని ముందుకెళ్లింది. అందులో భాగంగా ఆలోచించిన ప్రస్తుతం కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటే స్టేట్ చీఫ్ ప్లేస్ను బీసీ నాయకుడితో భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ బీసీ నేత ఈటెలనే అన్న చర్చ కూడా బీజేపీ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. మొత్తంగా బీజేపీలో జరుగుతున్న చర్చ ఏంటి? కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కబోతుందో చూడాలి. ఇక బీజేపీ చీఫ్ ఎవరు కాబోతున్నారు వంటి అంశాలపై క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ రెడీగా ఉన్నారు. రామ్, చెప్పండి, సెంట్రల్ కేబినెట్ టీంలో తెలంగాణ నుంచి ఎవరికి చోటు దక్కే ఛాన్స్ ఉంది? సంతోష్, ఏదైతే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే 8 స్థానాల్లో కూడా బీజేపీ గెలుపొందింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలు గెలుపొందిన బీజేపీ ఈ ఎన్నికల్లో 8 స్థానాలతో ఈరోజు ఢిల్లీకి ఎంపీలు పయనమవుతున్నారు. అయితే రేపు ఉదయం 11 గంటలకి ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ పక్షాల ఎంపీల సమావేశం ఉంది. ఈ ఎంపీల సమావేశానికి ఇవాళ సాయంత్రమే గెలిచిన ఎంపీలందరూ కూడా ఢిల్లీకి రావాలని చెప్పి పార్టీ అధిష్టానం నుంచి పిలుపులు వచ్చింది. ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఇద్దరు కూడా ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి ఉన్నారు. మిగతా 7 ఎంపీలు కూడా ఇవాళ సాయంత్రం ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణ నుంచి ఎంపీ పదవులు 8 మంది ఎంపీలు గెలిస్తే ఎవరికి కేంద్ర మంత్రి పదవి వస్తుంది, అసలు కేంద్ర మంత్రి పదవులు ఎన్ని వస్తాయన్న చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే ఈ నెల 8న కానీ 9వ తేదీన కానీ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సమయంలో ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నింటినీ కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పార్టీ అధ్యక్షుడు జాతీయ నడ్డా, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్. అయితే తెలంగాణ నుంచి కూడా బలమైన ఎంపీ సీట్లు వచ్చినాయి కాబట్టి కొంచెం ఖచ్చితంగా ఎంతమందికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ మహబూబ్నగర్ ఎంపీగా గెలిచింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా 2వసారి గెలుపొందారు మంచి మెజారిటీతో. అదేవిధంగా టీఆర్ఎస్ ఉద్యమ కాలం నుంచి ఉండి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మంత్రి పదవులు అనుభవించిన ఈటెల రాజేందర్ను బీఆర్ఎస్ పార్టీ బయటికి పంపిస్తే ఆయన బీజేపీలోకి వచ్చి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేలు, అదేవిధంగా హుజూరాబాద్ రెండిట్లలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. కానీ రోజు మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ రావడంతో 3 లక్షలకు పైగా మెజార్టీతో ఈరోజు ఈటెల రాజేందర్ గెలుపొందిన పరిస్థితి. దేశంలోని అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గాన్ని మల్కాజ్గిరిలో ఈటెల గెలుపు అనేది బీజేపీకి మంచి పెద్ద ఎత్తున పేరు తెచ్చిపెట్టిందని చెప్పి అనుకోవాలి. ఇక మరోవైపు ధర్మపురి అరవింద్ కూడా 2వసారి ఎంపీగా గెలుపొందారు. దాంతోపాటు గడ్డం నగేష్ టీఆర్ఎస్లో 2014లో ఎంపీగా ఉన్నాడు, 2019లో ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి ఎంపీగా గెలుపడం జరిగింది. ఈ విధంగా రఘునందన్ రావు మెదక్ నుంచి ఎమ్మెల్యేగా, దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు ఎంపీగా గెలిచాడు. మరోవైపు చేవేల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి బీఆర్ఎస్ సాయంలో 2014లో ఎంపీగా ఉండి తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు చేవేల నుంచి గెలుపొందడం జరిగింది. ఈ విధంగా మొత్తం 8 మంది ఎంపీలు ఈరోజు రాష్ట్రం నుంచి బీజేపీ గెలిచింది. అయితే తెలంగాణలో మంత్రి పదవులు ఎక్కువ ఇవ్వకపోవడానికి గల కొన్ని కారణాలు కూడా మనం విశ్లేషించాలి. ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 21 ఎంపీలను గెలుచుకుంది. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు 16, బీజేపీ 3, అదేవిధంగా పవన్ కళ్యాణ్ 2. ఈ విధంగా 21 ఎంపీలను ఈరోజు చంద్రబాబు నాయుడు అక్కడ ఎన్డీఏ కూటమి తరఫున గెలుపొందడం జరిగింది. ఈ పరిస్థితుల్లో రేపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో ఏర్పడుతున్న గవర్నమెంట్లో ఒక రాష్ట్రం నితీష్ కుమార్ అయితే మరొక నాయకుడు చాలా కీలకమైన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు కాబోతున్నాడు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో మరో రాష్ట్రం కర్ణాటకలో కూడా బీజేపీ మరిన్ని సీట్లు గెలిచింది. కాబట్టి తెలుగు రాష్ట్రాలకి ఎక్కువ పదవులు
కేంద్ర మంత్రి పదవులు కానీ సహాయ మంత్రి పదవులు కానీ ఇవ్వాలనుకుంటే చంద్రబాబు ఏజెండానే పనిచేస్తుంది. చంద్రబాబు చెప్పిన వాళ్ళకే ఎక్కువ మంత్రి పదవులు కానీ కీలక శాఖలు కానీ లభించే అవకాశం ఉంది. ఒకవేళ తెలంగాణకి ఇస్తే ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పూర్తి స్థాయి మంత్రిత్వ శాఖ ఇచ్చి సహాయ మంత్రి పదవి ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవేళ అదే కనుక ఇస్తే బండి సంజయ్కి ఇస్తారా, డీకే అర్రకి ఇస్తారా అనే చర్చ ఒకవైపు నడుస్తూ ఉంది. మరోవైపు పార్టీ అధ్యక్ష పదవి అదేవిధంగా అసెంబ్లీలో ఫ్లోర్ లీడరు రెండు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉండటం కూడా బీజేపీని కొంత ఇబ్బందికరం పెడుతుంది. పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన బీజేపీ ఈరోజు ఈటల బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక బలమైన నాయకుడు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పేరున్న నాయకుడు కాబట్టి ఈరోజు ఈటలను పార్టీ అధ్యక్ష పదవి చేస్తారనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈటల రాజేందర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్గా కూడా పనిచేశాడు. చాలా మంది బీఆర్ఎస్ నేతల్ని, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కొంతమంది నేతల్ని బీజేపీలోకి తెప్పించాడు. అదేవిధంగా ఎంపీలు నాగర్ కర్నూలు ఎంపీ రాములు, వాళ్ళ తనయుడు భరత్ను, తర్వాత జైరాబాద్ ఎంపీ బీబీ పాటిలు, అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్, ఆ తర్వాత మొన్న వరంగల్ నుంచి పోటీ చేసిన బీజేపీ తరఫున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే అరుణ్ రమేష్, ఇలాంటి నేతలందరూ కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి తెప్పించిన నాయకుడిగా పేరుంది. కాబట్టి బీఆర్ఎస్లో ఇంకా కేసీఆర్ను రాజకీయంగా టార్గెట్గా పనిచేసి ఇంకా ఉన్న ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ మిగతా ముఖ్య నాయకులందరినీ కూడా బీజేపీలోకి తెప్పించే శక్తి సత్తా కేవలం ఈటల రాజేందర్కి ఉందన్న ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈటల రాజేందర్కి నిజంగానే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి పగ్గాలు ఇస్తారా, లేదు కేంద్ర మంత్రివర్గంలో నిజంగా చోటు ఇస్తారా అనేది, ఎందుకంటే మోడీ అమిత్ షాతో కూడా బలమైన సంబంధాలు ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్. కాబట్టి కిషన్ రెడ్డిని లక్ష్మణ్లను కాదని ఇక్కడ ఈటల రాజేందర్కి అంత ప్రాధాన్యత ఇస్తారా, లేదు పార్టీ అధ్యక్ష పదవికి పరిమితం చేస్తారనేది మాత్రం చర్చ నడుస్తుంది. ఏదేమైనా మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం ఏర్పాటుపోయే కూటమి ఏదైతే కూటమి ఆధ్వర్యంలో మంత్రివర్గం ఏర్పాటు చేస్తుందో ఖచ్చితంగా తెలంగాణ నుంచి మాత్రం మొదటి ప్రమాణ స్వీకారంలోనే ఈరోజు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఒక సహాయ మంత్రి పదవి కూడా దక్కే అవకాశం కనబడుతుంది. సంతోష్. ఓకే రామ్, థ్యాంక్స్ ఫర్ ది ఎంటైర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.